సో, ఏమిటో ఆ ఛాన్స్ టాప్‌కొచ్చి పాస్ 2024 సంవత్సరం మనకు సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ సంబంధించి చాలా మంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. సో, సెకండ్ ఫేజ్ కౌన్సెలింగే కాకుండా కొన్ని డౌట్స్ కూడా అడిగారు. సో, ఇంపార్టెంట్ డౌట్స్ అనమాట. అందుకు ప్రతి వీడియోలో కూడా కొత్త కొత్త డౌట్స్ అన్నీ అడుగుతున్నారు. వాటినన్నిటికి సంబంధించి కూడా వీడియో అయితే చేస్తూ ఉన్నాను. సో, ఈ యొక్క డౌట్స్ మీకేమైనా ఉంటే గనక కిందనైతే కామెంట్ చేయండి. మీకు ఏదో ఒక డౌట్ లేకుండా ఉండదు. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. రిప్లై అయితే ఇస్తాను. సో, వీడియోని వచ్చేసి ఒక లైక్ చేయండి. సో, ప్లీజ్ లైక్ చేయండి. వీడియోకొచ్చేస్తే 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. సో, ప్లీజ్ మీరు లైక్ చేస్తే మరిన్ని అప్డేట్స్ అన్నీ కూడా పోస్ట్ చేయడానికైతే అవకాశం అయితే ఉంటుంది. సో, ప్లీజ్ లైక్ చేయండి. సో, మన మెయిన్ టాపిక్ గనక చూసుకుంటే కొంతమందైతే అడుగుతున్నారు. అన్న మేము ఫస్ట్ ఫేజ్‌లో అయితే కొన్ని మిస్టేక్స్ అయితే చేశాము. సో, సెకండ్ ఫేజ్‌లో అటువంటి మిస్టేక్స్ లేకుండా సో, మేము అనుకున్న కాలేజ్‌లో మాకు సీట్ వచ్చిందా? రాదా? వస్తుందా? రాదా? అనేది తెలుసుకోవడానికి ఏ విధంగా చెక్ చేసుకొని అయితే అడుగుతున్నారు. సో, మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. మీకు అఫీషియల్ వెబ్‌సైట్‌లోని కాలేజ్ వైస్ అలాట్‌మెంట్స్ అనేది కనబడుతుంది కదా! సో, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు కేర్‌ఫుల్‌గా చూడొచ్చు. మీరు ఒక అనుకుంటారు కదా! ఏదో కాలేజ్ జాయిన్ అవ్వాలని సెకండ్ ఫేజ్‌లోని. సో, ఆ కాలేజ్‌ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో, నేను సపోజ్ ఏదో కాలేజ్‌ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఏసీఏఏ అనైతే కనబడుతుంది కదా! ఆ యొక్క కాలేజ్‌ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత బ్రాంచ్ ఏదో ఒక బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకోండి మీరు. సో, ఇక్కడ నుంచి చూడండి నేను ఇక్కడైతే కంప్యూటర్ ఇంజినీరింగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. షో అలాట్‌మెంట్స్ అని అయితే క్లిక్ చేశాను. సో, క్లిక్ చేసిన వెంటనే చూడండి మనకు ఆ యొక్క కాలేజ్‌లోని మనకైతే వాళ్ళకొచ్చిన ర్యాంకు అండ్ మనకు వాళ్ళ నేము, సో, వాళ్ళ యొక్క జెండరు, క్యాస్టు, రీజియన్, సీట్ కేటగరీ అండ్ ఒక రౌండ్ అంటే వాళ్ళు ఫస్ట్ రౌండ్‌లో పెట్టుకున్నారు కాబట్టి ఫస్ట్ రౌండ్ అయితే ఇచ్చారు. సో, టోటల్‌గా మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీకు ప్రెజెంట్ ఇక్కడ మీరు చూడాల్సింది వీళ్ళ నేము, వీళ్ళ హాల్ టికెట్ ఇవేవి అవసరం లేదు. ఇక్కడ మెయిన్ చూడాల్సింది వీళ్ళ క్యాస్టు, వీళ్ళు జెండర్ అంటే మేల్ ఆర్ ఫీమేలు అలాగే ఇక్కడ మీకు కనబడుతుంది కదా! ర్యాంక్. వీళ్ళ ర్యాంక్ బట్టి చూసుకొని ఈ యొక్క కాలేజ్‌లో మీకు సీట్ వస్తుందా? రాదా? ఆ యొక్క ర్యాంక్ బట్టి. అంటే ఈ యొక్క ర్యాంక్ దగ్గరలో మీదుంటే మీకు సీట్ వస్తుందా? రాదా? అనేది మీరు చెక్ చేసుకోవచ్చు సరిపోతుంది. సో, టోటల్‌గా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అన్నిటి కూడా. మీరు ఏ బ్రాంచ్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క బ్రాంచ్ సంబంధించి కూడా టోటల్‌గా మనకుంటాయి. సో, ఈ విధంగా చెక్ చేసుకోవచ్చనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో, మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ విజిట్ చేసిన వాళ్ళుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ నోటిఫికేషన్ పెట్టుకోండి. సో, వీడియో వచ్చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించి మాకు జూలై ఫస్ట్ వీక్‌లో అయితే అప్డేట్ అయితే రాబోతుంది. సో, ప్రతి ఒక్కరు రెడీగా అయితే ఉండండి. ఇంకేమైనా అఫీషియల్ అప్డేట్ వస్తే గనక మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాను. సో, వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ.